श्रियः कांताय कल्याण निधये निधयेर्धिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विगनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युगकं शुद्धं वंदे श्री विकनोर्नमं। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे
శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి ఉంచవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీనివాస గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దజా సాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. చతుర్యుగాలలో ఈ చతుర్వేదాల చేత స్తుతించబడి భక్తజన మనోభీష్ట వరప్రదాతగా వెలుగొందేటువంటి వెంకట విభుడు శేషాద్రి శేఖరుడాయన. అలాంటి ఆ దేవదేవుని సన్నిధానంలో ఈ చైత్రమాసంలో బహుళ విధిగా ఈ రోజున స్వామికి ప్రియమైనటువంటి స్థిరవాసలంలో అభిజిల్లగ్నంలో ఆనంద నిలయుడు పరమానందుడు గోవిందుడు శ్రీనివాసుడు సతీ సమేతంగా దర్శనమిస్తూ ఉన్నాడు సప్తగిరి సార్వభౌమ. లోకంలో వివాహ వ్యవస్థ దృఢంగా ఉండాలి అని 36 కోట్ల కుటుంబాలు భారతదేశంలో ఉన్నాయి. 100 కోట్లకు పైబడినటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా ధర్మమైన ప్రవృత్తితో ఉండాలి అని ప్రతినిత్యము కూడా కృతయుగంలో లక్ష్మీనారాయణులుగా చూపించాడు. త్రేతాయుగంలో సీతారాములుగా ఆదర్శ దాంపత్యం ఎలాగా ఉంటుందో చూపించాడు. ద్వాపర యుగంలో రుక్మిణీకృష్ణులుగా చూపించాడు. ఈ కలియుగంలో పద్మావతి శ్రీనివాసులుగా చూపించాడు.
మరి ఇక్కడ మనం చూసేదో వైకుంఠం నుంచి సరాసరి దిగి వచ్చినటువంటి ఆ శ్రీదేవి మరొక రూపాన్ని ధరించి భూదేవిగా 2 రూపాలతో కూడా స్వామి సేవ చేయాలనే ఔత్కంఠంతో నిలిచినటువంటి అపూర్వమైనటువంటి వైకుంఠ నారాయణుడు ఆ శ్రీనివాసుడు, గరుడాద్రివాసుడు, శేషాద్రివాసుడు, ఇలాగా అనేక నామధేయాలతో పిలువబడేటువంటి స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం విశ్వక్సేనారాధనతో వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ అభిధి లగ్నంలో ఆరంభమవుతోంది. 12 ఊర్ధ్వపుండధారి అయి అర్చక స్వామి సంకల్పం చేస్తున్నారు, భక్త సంకల్పం. నేను ఈ పని చేస్తున్నాను అని ఆచార్యముఖేనా, ఆచార్యుని ద్వారా నీ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించే భాగ్యం కలుగుతోందయ్యా అని భక్తులంతా భావన చేస్తూ ఉంటే భావగ్రాహి అయిన జనార్దనుడు చక్కగా ఈ దివ్య విశేషాన్ని మనకు అనుగ్రహించారు. వీక్షిద్దాం, శ్రీవారి దివ్యానుగ్రహాలు పొందుదాం, ధర్మాచరణను నిర్వహిద్దాం. గృహస్థ ధర్మంలో పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతూ మన సనాతన ధర్మాన్ని గ్రహిస్తూ సేవిద్దాం. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః గులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేయో యస్మాత్ వదామహే త్వా విశ్వే దదాత్మన్మహితో న శంభో. వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రయుషామదేశో విబుధానామనాదిః యామే సుస్తాందనితాన్ దదాతు. ఓం భూస్వక్షేణమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతే మావాహయామి, వామే దయామావాహయామి. విశ్వక్షేణాయ నమః ఇదమాసనం. విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, నిత్యానపాయనే నమః. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. గులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్భిర్నిజ్ఞః సుపుణ్యాహం కరోమి, కృష్వా స్వస్తిద ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రియదామృతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవావంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రైధాన తదే పదం సమూఢమస్యమాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః పదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పుష్కతయదో వ్రతాని పుష్పసే ఇంద్రస్య యుద్ధస్సకా తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతు శౌర్యః దివే వదక్షరాదతం తద్విప్రాసో విమన్యవో జాగృవాగుం సస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్కే మాక్షపరిజతిత్రాః స్తరైరంగే శిష్టవాగం సస్తనోభిన్ విషయమహితం జదాజుః శతమిన్న శరదాంత్య దేవాయత్రానశ్చక్రాజన సంతనూనాం పుత్రాసో యత్ర పితరోపవంత మానో మధ్యాని నిషితా యుద్గంతో ఓహో అదితిర్జ్యోతిరంతరిక్షం అదితిర్మాతాస్య పితాసు పుత్రః విశ్వే దేవాదితిః పంచజన అదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పట్కుర్వేదోపవ్యశం యదా వై సూర్యముదేతి అదనక్షత్రన్యైతి యావదత్ర సూర్యో గచ్చేద్ యత్ర జగన్యం విస్కేద్ తావత్ కుర్వేత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. దివిశ్రేష్వాంతరిక్షేదస్మా పృథివ్యాత్ సంభవ బ్రహ్మవచ్చసమస బ్రహ్మవచ్చసాయత్వా పవమానస్సు వర్జనః పవిత్రేణ విజయణేః యః ప్రోదాసు పునాదుమా పునంతుమా దేవజనాః పునంతమనవోదియ పునంత విశ్వ ఆయమః జాతవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేత్యద్ అగ్నే కృత్వా కృతోగుం వృణ యత్తే పవిత్రవక్షసి అగ్నే వితతమంతరాః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాన్ దేవసవిదః పవిత్రేణ జవేన చ యః పావమాని రత్యేతి ఋజుభిः సంవృతం రసో తస్మై సరస్వతే గృహే క్షీరకం సర్పిర్మదోదకం పావమాని స్వస్తజనైః
सुगायकृतश्रुतः ऋषभिः संवृतोर्जः ब्राह्मणेष्वमृतं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रधारेण पापमान्यः पुनन्तु प्राजापत्यं पवित्रं सदोद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातो सोमस्वस्यावरुणस्य मेच्चा यमो राजा प्रभुनाभि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातो तत्संयोरावृणेमहे कादं यज्ञाय कादं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिरमारुषेभ्यः ऊर्ध्वं वेषं सन्नोऽस्तु द्विपदे षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। प्राच्यान्ति देवार्तजो मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति पचवो मार्जयन्ताम् उदीच्यान्ति श्याभवौषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजदानि हस्मान् स्वावेशो हनमेवो भवानः हिर्तेन्योनं प्रदन्नो तस्मा सन्नये त्वपदे चतुष्पदे अमीवः वास्तोष्पदे विश्वरूपाण्या विशन् सकाजुते वजेदिनः। वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पादर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखदास्थानं प्रवेशयामि क्षपणार्थं क्षेमाय पुनरागमनाय च। జగద్రక్షక గోవింద గోవింద. దివ్య కళ్యాణ వైభవాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. ఆ పరమాత్మ యొక్క దివ్యశక్తి విభిన్నమైనటువంటి రీతులలో ఉంటుంది. ఆయనను అనుసరించే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఆ విష్ణుశక్తి ఎలాగనో ఆ లక్ష్మీ స్వరూపం ప్రకృతి రూపంలో ఉంటుంది. ఆ ప్రకృతి ఈనాడు వెంకటాచల క్షేత్రంలో ఆ అమ్మ దివ్య రూపాలలో ఉండేటువంటి ఆ దేవతలు మహర్షులు అందరినీ కూడా అనుగ్రహిస్తూ, ఎందుకనంటే ఈ వెంకటాచలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ దేవతలు ఋషులు అందరూ కూడా వృక్షాల రూపంలో, కొండల రూపంలో ఇలాగా అనేక రకాలుగా ఉంటారు అని మనకు ఈ వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. అందుకనే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని ధరించి ఒక్కొక్క రీతిగా దర్శనమిస్తూ ఆయా భక్తులకు అనుగ్రహాన్ని వర్షించినటువంటిది. అందుకనే స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపి యం దేవాః సేవంతే శ్రద్ధయా సహ తం భవంతమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ క్షమస్వ తదఘం మే అద్య దయయా పాపచేతసః త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమి అని స్కాంద పురాణంలో ఈ కొండ మీద మొలిచిన గడ్డి, పొదలు, తీగలు అన్నీ కూడా స్థావర రూపంలో ఉన్న యోగి పుంగవులు. తస్సోపరి ప్రభూతాయే తృణగుల్మ లతాదయ తేహి స్థావర రూపేణ వసంతో యోగి పురుషాః అని. అందువలన పవిత్రమైన పుణ్యవర్ధనమైన వెంకటాద్రి ఎక్కటానికి కాలినడకతో వచ్చేటప్పుడు ఇలాగ ప్రార్థించాలని కూడా, నువ్వు బంగారు పర్వతం, పుణ్యాన్ని కలిగించేదానివి, దేవతల చేత సేవించబడేదానివి, బ్రహ్మాది దేవతలు నిన్ను సేవిస్తూ ఉంటారు, అలాంటి నీ మీద కాలు పెడుతున్నాను అని.
మరి ఇక్కడ బ్రహ్మాది దేవతలందరినీ కూడా మరలా మంత్రపూర్వకంగా ఆహ్వానించి చక్కగా భగవత్ సేవకు ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తూ అర్చక స్వామి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అంకురారోపణని నిర్వహించి సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీయస్పతికి వైవాహిక మహోత్సవ దీక్షా సమర్పణ దేవతు ఆదిశేషుని ఆహ్వానిస్తున్నారు. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి, గ్లోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి, శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రేత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినాపక స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయురపప్రమామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావద్బ్రో స్వస్తయే స్వస్తి నో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావరణ స్వస్తి భద్రే రేవతే స్వస్తి నయేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనుదరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంద్రాక్షమరిట్టనేమర్మహద్భూతం వాగసం దేవతానాం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభాగుం శుభ. నా గోవిందా. మనం ఎక్కడ ఉన్నా రెండు చేతులు జోడించి శిరస్సును ఉంచుకొని నమస్కారం చేద్దాం. ఈ సప్తగిరులలో శ్రీనివాసుడు కొలువై పుండరీక విశాలాక్షం పురాణ పురుషం శుభం శ్రీవత్సాంకం ఉదారాంగం శతపత్ర నిబాధనం శంఖచక్రధరం దేవం భవ సంతాపనాశకం భుక్తిముక్తి ప్రదం నూనాం సర్వాభీష్టప్రదాయినం ప్రణమ్య శిరసాదేవం స్తుత్వా స్తుతిభిరీశ్వరం భక్త్యా చావనతో భూత్వా కృతాంజలిరహస్థితః అహం స్థితః అని. అదిగో ఆ శ్రీనివాసుడు ఎలాగ వచ్చాడండి ఈ ఏడు కొండల మీద కంటే మనకు పురాణాలు చెప్తాయి. శరత్కాల మేఘం లాంటి తెల్లని దేహకాంతి కలిగి శ్రీహరి భక్తి అనే సంపదతో పరిపూర్ణతముడైన మహతి అనే వీణను ఎప్పుడూ ధరించి నారాయణ సంకీర్తన చేసే దేవర్షి నారదులు ఒకసారి క్షీర సముద్రంలో ఉన్న శ్వేతద్వీపానికి అక్కడ ఉన్న వైకుంఠానికి వెళ్ళి తెల్ల తామర రేకుల్లాంటి విశాల నేత్రాలు కలిగిన అనాది పురుషుడు శుభప్రదుడు శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ఉన్నటువంటి పద్మం లాంటి ముఖకమలం కలిగిన శంఖచక్రధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని స్తుతించారట. అప్పుడు వాత్సల్యంతో నాయన నారదా, నువ్వు 3 లోకాలు తిరుగుతావు కదా, నేను భూలోకంలో ఏ ప్రదేశంలో ఉంటే బాగుంటుందో చెప్పమన్నాడు. విశ్రాంతిగా ఉండాలని. నీకు తెలియదా తండ్రి, నా మీద ప్రేమతో ఇలాగ అడుగుతున్నావు. నీ పాదాల నుంచి ప్రభవించిన గంగకు దక్షిణ దిక్కులో 200 యోజనాల దూరంలో తవ పాద ప్రభూతాయా గంగాయాశ్చైవ దక్షిణే, దక్షిణ సముద్రానికి ఉత్తర దిక్కులో, పూర్వ సముద్రానికి పడమటి దిక్కులో 5 యోజనాల దూరంలో మనోహరమైన స్థానం ఉన్నదయ్యా. అది నీకు నివాసానికి యోగ్యమైనది అన్నాడు. అదే ఇప్పుడు మనం చూసే ఆంధ్రదేశానికే మకుటాయమానమైన సువర్ణముఖరి నదీ తీరాన్ని సూచిస్తే శేషుణ్ణి పిలిచారట. ఆయన ఆదిశేష, నీవు భూలోకానికి వెళ్ళి పర్వత రూపాన్ని ధరించు. నీ పడగలతో ఏర్పడిన భూమి మీద నేను మహాలక్ష్మితో విహరిస్తానన్నారు. అనంతోహం మహాదేవ స్థాస్యామి గిరిరూపదృక్ అంటే బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అనంతుడనైన నేను భూలోకంలో సువర్ణముఖరి తీరంలో పర్వత రూపాన్ని ధరించి ఉంటాను స్వామి అన్నాడు. అందుకనే ఆదిశేషుడంటే అంత ఇష్టం, చెప్పిన పని చేస్తాడు. ఆయనకే ఆవాహన, ఆ కళ్యాణ వైభవానికి కారణమైనటువంటి రక్షాబంధనాలకు ఆయననే ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి అదిగో శ్రీవారి దక్షిణ హస్తానికి వైవాహిక దీక్షా సమర్పణ చేస్తున్నారు.
అత్యంత ప్రాచీనతమమైన తనకు ప్రియమైన విఖనోమునీంద్రుల చేత సంకలితమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ రక్షా స్వీకారం చేసి తరతరాలుగా నిరంతరం ఆ విఖనోమునీంద్రుల ఆదేశాన్ని వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అని శ్రీవారి నామాల్లో శ్రీ వైఖానస మఖారంభాయ నమః ఇలాంటి నామాలు వినిపిస్తాయి. ఆ మహర్షి మహానుభావులు భగవద్ ఆరాధనమే 4 వేదాల యొక్క మంత్రాల సారము అని ఆ వేద మంత్రాలని భగవద్ ఆరాధనకు ఎలాగ వినియోగించాలో చెబితే దాన్నే మహానుభావులు ఆ గోపీనాథ దీక్షితులు అనేటువంటి మహానుభావులు చోళ దేశం నుంచి వచ్చి రంగనాసు అనేటువంటి ఒక భక్తుడు, ఇద్దరు భాగవతుడు, ఇద్దరు కలిసి స్వామి సేవ చేసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి మనకు. అనంతర కాలంలో చారిత్రకంగా మహానుభావులు శ్రీనివాస మఖి అనేటువంటి ఆయన కౌశిక గోత్రోద్భవుడు, ఆయన భారద్వాజ గోత్రోద్భవుడు. ఇలాగా వారు అందరూ కూడా స్వామి కైంకర్యాన్ని నిర్వహిస్తే వారి కుటుంబాలు ఈనాటికి కూడా స్వామి సేవలో ఉన్నాయి. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఎలాంటిదంటే ఒక అన్నమయ్య కానీ వెంగమాంబ కానీ తిరుమల నమ్మి కానీ అనంతాళ్వారు కానీ ఎవరినీ వదల్లా, మనల్ని కూడా అంతే. భగవత్ సేవ చేస్తే తరతరాలు కొన్ని తరాలే వారికి ఆ సేవని అనుగ్రహించే పరమదయా స్వరూపుడట. అలాంటి ఆ పరమ పావనమూర్తి ఆయన హృదయంలో ఇంత దయకు కారణం ఏమిటి? ఇదిగో అమ్మ లక్ష్మీదేవి దేవ్యా కారుణ్య రూపయ అని కరుణాస్వరూపిణిటావి. తనకు బాధని కలిగించే వాడికి కూడా రక్షించాలనేటువంటి ప్రేమ కలిగినది. కాకాసుర వృత్తాంతం మనకు రామాయణంలో వస్తుంది. ఈ భూమిని మనం తల్లిగా భావిస్తాం సాంకేతికంగా. అందువలనే ఈ లక్ష్మీదేవే మరొక రూపాన్ని ధరించి ఆ పరమాత్మకు ప్రియమైనటువంటి ఈ జీవులని చక్కగా వహించే బాధ్యతను స్వీకరించిందిట భూమాత అన్నాం. అందుకనే మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ప్రతి వస్తువులో కూడా పరమాత్మని చూస్తాం. ఎక్కడో కూర్చుంటాడని కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. అయితే అంతటా ఉన్నటువంటి ఆ స్వామిని మనం దర్శించలేం కాబట్టి ఆ మహర్షాదులంతా మంత్రపూర్వకంగా నిరంతరం ఆ నామాన్ని స్మరిస్తే ఆయనకు ఒక రూపం, నువ్వు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలో ఆయన కనిపిస్తాడు. అలాగ నిలిచి ఎవరైతే కొలుస్తారో, తలుస్తారో, భావిస్తారో, అర్చిస్తారో, స్మరిస్తారో వారందరికీ అండగా నేను ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎప్పుడూ నశించరన్నాడు. అందుకోసమే ప్రతినిత్యం కూడా అదిగో ఆ అర్చక స్వామి 12 ఊర్ధ్వపుణ్యధారుడై స్వామి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని పొంది, అంటే దానికి కూడా పంచకాల పరాయణుడై, అంటే కాలాన్ని 5గా విభాగం చేసుకొని భగవద్ ఆరాధనలోనే తమ జీవితాల్ని గడిపేటువంటి ధన్యులైనటువంటి ఆ అర్చక స్వాములు ఇప్పుడు ఆ విష్ణు స్వరూపమైనటువంటిది యజ్ఞం. అంటే ఆ యజ్ఞ స్వరూపాన్ని కూడా ఆవిష్కరిస్తూ అగ్నిని సుప్రతిష్ఠితం చేస్తున్న శుభవేళ గోవింద. ఏతోన్జ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా మృద్వాంసం శుద్ధ ఆశీర్వామక్తో ఇంద్రశుద్ధోన్ ఆగ శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంద్రవిణమాయ జంతా మయ్యాశిరస్తు మయి దేవహూతి దైవ్యాహోతానంతపూర్వేరిట్టాస్యామ ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానస్యంతు పృథివేదన్నో శాతా పృథివేదోకశాత పూతహ్యతనేన సౌమ్యా కృణద్వకం రచన హోతవిగుంసద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష్య తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాత్ జాతవేదోऽగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో హిర్జనపజ్ఞనిష్యతే అగ్నిమస్వస్తాదిదహవ్యమృతీగర్భా జనయన్యోమజో భూః घृतप्रदेको घृतजो निरग्ने घृतसमिज्ञो घृतमस्यान्नं घृतपृषस्वा सरितो ब्रह्मन्
ब्रुवन् ब्रुवन् सृजायक्ष देवान् आयुर्दाग्ने विशोचुषाणो कृतप्रदेको कृतजो निरेदे तत्सवितुर्वरेण्यम्बर्गो देवस्य धीमहि यो जो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुव ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषयमतस्रुचो वेन आवह स बुद्ध्या ममास्य विष्ट सदस्तजो निमतत्वः ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुकं सोमोर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्यकुं स्वेयं पितुश्रवणं यो ददातु तस्मै ओं भू सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनम् ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः कुञ्जपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः कुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृतयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृतां यत्र लोकस्तत्रयमग्नं यजमानं च देहि ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृतयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृतां यत्र लोक तत्रयमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादादावमादाय पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञजे एस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अन्तरिक्षायित्वा पृथिव्यीत्वा पोषायित्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनवसे पश्चिमतो विष्णोस्तुपोसे दक्षिणतो विष्णोस्तुपोसे उत्तरतो विष्णोस्तुपोसे प्राच्यां विष्णोस्तुपोसे श्रुतासे कृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोमं प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतामृतयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणज कोपो यनत्कुसवो यनत्कु सव्यशन्तान् द्विषः पात्राणि देवयज्ञायै सव्यशन्तान् द्विषः पात्राणि देवयज्ञायै दक्षिणवरदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वृणमावाहयामि आदित्यानावाश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि उपासज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिजुष्टनिर्वभामि इन्द्राजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्निसोमाभ्याकुष्टनिर्वभामि प्रजापतिजुष्टनिर्वभामि वसुभ्योजुष्टनिर्वभामि वरुभ्योजुष्टनिर्वभामि रुद्रेभ्योजुष्टनिर्वभामि अवोपस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वभामि बृहस्पतिजुष्टनिर्वभामि मित्राजुष्टनिर्वभामि वरुणाजुष्टनिर्वभामि आदित्येभ्योजुष्टनिर्वभामि अश्वभ्याकुष्टनिर्वभामि पूष्णेजुष्टनिर्वभामि कक्षाजुष्टनिर्वभामि कक्षदेवतसोमाजुष्टनिर्वभामि औपासृज्ञाजुष्टनिर्वभामि यज्ञते विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वभामि सर्वदेवेभ्योजुष्टनिर्वभामि आद्यन्त प्रतिष्ठयामि तुरन्त प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समुदसे स्वाहा अमृतृणमसि वा ऋणमसि अन्तरितकं वृक्ष अन्तरित आराधयः प्रत्युष्टकं वृक्ष प्रत्युष्ट आराधयः चित्पति स्वापणात्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुनात्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुनात्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः ऋतगे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रवे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा
ब्रह्मन् सोद्गमादास्मादस्मात् समेत यस्माः आकार मुहूर्तस् मुहूर्तोऽस्तु परिदेन् पृष्ठा वाजब्जादाग्नेयान्तं प्रजापतिगे स्वाहा नैऋत्यादिशाणान्तमिन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रेष्ठवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनज्ञाय स्वाहा यज्ञविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरुन् सावित्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुव सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेः प्राणानाम्यामस्यां स्वदिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् उपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे विनाद्रक्तसर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवक्तुं होष्ये अदितेन मन्यस्मा नुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुभा ओं मतो देवावन्दनो यदो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रैदानतदेवतं समूढमस्य भागं श्रेयः स्वाहा त्रीणि पदाविचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पुष्कितयदो व्रतानि पुष्पसे इन्द्रस्वजुर्दशका स्वाहा तद्विष्णो परमं पदकं तथा पश्यन्तु चोरयः दिवे विदक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यभोजा कृपागं सस्यमिन्दते विष्णोर्गत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुव सुव स्वाहा आदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेः పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము లేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము हेमाच्छादं स्फटिकसुरसं विद्युडोत्पत्तिभाजं दिव्यानादं कुशलपरिषत्केतदन्तण्डपाणिं वेदारावं रुरुमयमहं वाहनं दोष्पदुष्कं बिम्बेयन्तं विकनसमहं प्राप्तवन्तं भजामि अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानाम्येकतमे पृथिव्यप्तेजो वायुप्राकाशहङ्कारमहदव्यक्ताख्य सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मावराष्ट दिक्तजो प्रतिष्ठितानाम् अतलवितलसुतलतलातलरसातलमहातलपातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके वर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोक सद्लोकानामदो भागे महानालाजमानस्य फणिराधश्चेजस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिसुण्डाद्दण्डोद्दम्बिते अमरावती तेजोवती संयमरक्षोवती सिन्धुमते गन्धवत्तिलकावती जशोवती त्वष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरुजवरुणवाजुकुपेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरासर्पिरदतिक्षेरशुद्धोदकाख्य सप्तार्णपरिवृते जम्बूप्लक्षकुशङ्क्रौच्च शाकशाल्मणि पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्ष्वजन्यपारयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतिकं पुरुष हरिरावतभद्रास्मकेतुमाला हिरण्यकरमोनकगुरुवर्षाक्रमवर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महाजरोरुहाकार 50 योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धयज्जीवनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमेहनि द्वितीयाजामे यह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं तथपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणाञ्च कुम्भीपाकलोकितदामात्मसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचत्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलाभाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदपद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभगवत्शास्त्रोक्तमार्गेण आङ्गेन स भारस्पत्य भारद्वाजत्रयोर्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामि
अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयक्रमणो ख्यातिवसाद उत्पस्ततलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त निकटदेवता निकटमकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केजोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामादर्वण सकल वेदाध्यायिनी भार्गवत्योनोप्यमान आरुवैदल पंचारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवी सर्वालंकारवती सुरांगना संसेवित पादारविन्दा श्रीमहाविष्णोः वक्षस्थल निवासिनी आनंदगुणात्मिका मूलप्रकृतिरूपा उत्तरफल्गुनी नक्षत्रे कन्यारसोजाता मृगो संकल्पतनया इमां श्रीदेवी नाम्नी कन्या वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुश्यामादर्वण सकल वेदाध्यायिनी काश्यपावत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवी सर्वालंकारवती सुरांगना संसेवित पादारविन्दा श्रीमहाविष्णोः हस्त्यन्त मनोहरी अत्यंत सौंदर्यवती रेवती नक्षत्रे मीनरासो जाता कश्यप प्रजापते संकल्पतनया इमां भूदेवी नाम्नी कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्ना कनकाभरणैर्युतां दास्यामुष्टवेदुभ्यं ब्रह्मलोकजकेशयेत् कन्यां स्वरङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रियदोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्भरा सर्वभूत साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभं शुभम् अनुष्ठित आदरेण तिरालयं विश्वजनीन आर्याः विवाह పండానితరాం సమింధాం లోకమంగళ స్వభావులు మహనీయుల మహర్షులు విశ్వకళ్యాణ హేతువైన వివాహ వ్యవస్థని మనకు అనుగ్రహించారు. అంతేకాదు మహర్షాదులంతా గృహస్థులుగా చాలా కాలం గృహస్థ ధర్మాన్ని ఆచరించారు. మనం చూస్తాం కశ్యపాది మహర్షులు, కశ్యపుడు, అగస్త్యుడు, అత్రి, అనసూయలు ఇలాగా ఆదర్శమైన దాంపత్యాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు. మానవ జాతికి మంచిని పంచేది ఈ వివాహ వ్యవస్థ, ఇది ప్రకాశించుగాక అని పెద్దలు ఆకాంక్షించారు. 84 లక్షల జీవరాశులలో శ్రేష్టమైనది మానవ జన్మ అన్నారు. ఈ జన్మలో ఒంటరిగా వీడు జీవించలేడు. తన భావాలను, అనుభవాలను, అనుభూతులను ఇతరులతో పంచుకున్నప్పుడే వాడి జీవితం తృప్తిగా ఆనందంగా గడుస్తుంది. ఎవరితో కలవకుండా ఉండేటువంటిది ఏ యోగులో, సన్యాసులో, మహానుభావులు వారి స్థితి వేరు. కానీ ఎక్కువ శాతం ఇలాగా ఉండటం దుర్భరం. తాను సంతోషంగా జీవిస్తూ శాంతిని అనుభవిస్తూ దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే, అంటే బాల్యావస్థలో సహచరులతో సహజీవనం సంభవిస్తుంది. యవ్వనంలో జీవిత భాగస్వామిని అయిన సహధర్మచారిణితో ప్రారంభమవుతుంది. వృద్ధాప్యంలో భార్య, పిల్లలు, మిత్రులు, తోటి సాధకులతో గడుస్తుంది. కాబట్టి ఇలాగా అందుకనే 3 రుణాలు మనకు చెప్పారు. ఎవరైనా మనకు కొంచెం సహాయం చేస్తే రుణపడ్డట్లుగా కృతజ్ఞతతో ఉంటాం.
అదిగో మాంగళ్యారాధన శుభవేళలో మన కోసం దేవతలు సకాలంలో వర్షాలు కురిపిస్తారు అని మనకు వేదం చెప్తారు. మరి వారి రుణం తీర్చుకోవద్దా? అందుకనే వేదం ఏం చెబుతోంది? ప్రజయా పితృభ్యః యజ్ఞేన దేవీభ్యః బ్రహ్మచర్యేన ఋషిభ్యః అని. అంటే దేవరుణం, పంచమహాభూతాలు నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి మంచి జీవితాన్ని మనకిస్తున్నాయి. దాన్ని కూడా మనం చెడగొట్టుకుంటున్నాం. వర్షాలు కురిపించి సూర్యచంద్రులు ప్రాణికోటికి ఆరోగ్యాన్ని, వెలుగుని, ఔషధుల్ని ఇస్తారు. మనం వారి కోసం త్యాగం చేయాలి. యజ్ఞం అంటే అదే. ఈ యజ్ఞయాగాల్ని మనం చక్కగా చేస్తే దేవరుణం తీరుతుంది. మనకి మహర్షాదులు తపస్సు చేసి దివ్య జ్ఞానాన్ని సంపాదించి మనకిచ్చారు. ఆ తపఫలమే మన సనాతన ధర్మం, మహాఫలం. మనుష్యుడైన వాడు జ్ఞాన విజ్ఞానాల్ని మనకి ఇవ్వకపోతే మనం ఇలాగ జీవించే వాళ్ళం కాదు. ఆ జ్ఞానయజ్ఞం నిరంతరం సాగాలి. మనం అధ్యయనం చేయాలి. మన పిల్లలకు కూడా ఆ సంస్కారాలు ఇవ్వాలి. ఇక పితృరుణం, మన తాత ముత్తాతలు మన దాకా అవిచ్ఛిన్నంగా ప్రజాతంతుమ్మా వ్యవచ్ఛేత్సి అని ఈ మానవ సంతతిని కని పెంచి తీర్చిదిద్దారు. మనకు ఇంత ఆరోగ్యమైన శరీరాలు ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? తల్లి, తండ్రి, వారి తల్లిదండ్రులు. ఇలాగా ఎన్నో తరాల యొక్క ఆ గొప్ప స్థితే మనకి ఈనాడు మన జన్మ. అలాంటి పితృదేవతల రుణాన్ని తీర్చడం అనేది ముఖ్య కర్తవ్యం. అది ఎలాగ తీరుతోంది? గృహస్థుగా ఉండి మంచి సంతానాన్ని కని మంచి సంస్కారాలతో పిల్లల్ని తీర్చిదిద్ది అది అవిచ్ఛిన్నంగా పెరగడం ద్వారా పితృదేవతాదులకు తర్పణాది క్రియలను నిర్వహించి యోగ్యులైన సంతానం కనడం ద్వారా ఈ పితృయజ్ఞం పితాపుత్ర పరంపరగా నిరంతరాయంగా ఉండాలి అని ఆకాంక్షించడం, దానికి చేసే ప్రక్రియ పితృరుణం అన్నారు. ఇలాగా ఇంకా మనకు 4 ఆశ్రమాలు. బ్రహ్మచర్యం జ్ఞానాన్ని సంపాదించుకునేది. గురుకులంలో ఉండి, ఒకప్పుడు గురుకులాలు ప్రతి చోట ఉండేవి. వారి వారికి తగ్గట్లు విద్యని ఆర్జించేవారు. ఇది గురుతరమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి మొదటి మెట్టు. ఆ తర్వాత చక్కని విద్య, వివేకం, జ్ఞానం సంపాదించి గురుదక్షిణ సమర్పించి స్నాతకుడు అవుతాడు. నీ దాకా వచ్చిన నీ మానవ సంతతిని విచ్ఛేదం చేయకురా అని తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూడాలి. నీకేదైనా సందేహం వస్తే సమకాలీనుల్లో ఉన్నటువంటి జ్ఞాన సంపన్నుల్ని అడగాలి అని ఇలాగా కన్వోకేషన్ అంటారు. ఆ స్నాతకం సమయంలో గురువుగారు చెప్తారు. ఆ సాధువులను, సన్యాసులకు, దీనులకు, ఆర్తులకు ఆశ్రయాన్ని ఇవ్వాలి. ఒక తల్లిలాగా గృహస్థాశ్రమం అందరికీ కూడా నీడనివ్వాలి. అతిథి అభ్యాగతులని ఆదరించాలి అని ఇలాగా వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాల్ని నిర్వహించే యజమానికి గృహిణి అర్ధాంగిగా అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండాలి. ఇద్దరూ కలిసి గృహస్థాశ్రమాన్ని చరితార్థం చేయాలి. మంచి సంతానాన్ని పొంది సమాజాన్ని బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలి. ఆదర్శ కుటుంబం ఎలాగా ఉండాలో కూడా మనకు రామాయణ, భారత, భాగవతాల్లో చెప్తారు. ఆ తర్వాత వానప్రస్థం, అన్ని బాధ్యతలు తగిలించుకోవటం, 60 ఏళ్ళు దాటితే వదిలిపెట్టి వైరాగ్యాన్ని పెంచుకొని త్యాగభావనతో ఆ దంపతులు ఇద్దరు కూడా సిద్ధపడాలట. వానప్రస్థులు అని అన్నారు. అవి మనకు రామాయణ, భారతాల్లో వానప్రస్థులైన వారు కనిపిస్తారు. ఇక చివరిది త్యాగ వైరాగ్యాలకు తుదిరూపు సన్యాసాశ్రమంలో అహంకార, మమకారాలు, రాగద్వేషాలు, స్వపర భేదాలు దాటి విశ్వమంతా వ్యాపించిన పరమాత్మని దర్శించే భాగ్యం కలుగుతోందట. యథా మాతరమాశ్రిత్య, ఈ గృహస్థాశ్రమం అందుకనే చాలా గొప్పది అని అన్నారు. ఇలాంటి ఆ గృహస్థుగా ఈ విశ్వమంతా కూడా ఆయన కుటుంబమే. ఈ విశ్వ కుటుంబం అయినటువంటి లక్ష్మీనారాయణులు
వారికి మనం నిరంతరం సేవ చేయాలి. శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని ఇచ్చిన ఋషులకు, జీవితాన్ని సాగించడానికి మంచి వనరులను అందించిన దేవతలకు పుడుతూనే మనుష్యుడు రుణాలతో పుడుతున్నాడని చెప్పుకున్నాం కదా. ఈ పితృదేవతల రుణాన్ని తీర్చుకోవడానికే వివాహం అనేది వచ్చింది. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి ఏ లక్షణాలు కలిగిన వారు ఉండాలనేది కూడా చెప్పారు. అదిగో ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ మాంగళ్య సమర్పణ చేస్తున్నాడు. ప్రజాపతిः సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుభం శుభం. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ
यजमानो हविर्भिः अहेण मानवोद्पुरुषमान प्रमोषे स्वाहा तन्नो अग्नेर्वणस्य विद्वान् देवस्य हेडो वजाच ज्येष्ठाः यजुष्टोवह्नितं सोऽसु चाणोष्वान् द्वेषागुंसे प्रमद्यस्म स्वाहा सत्वन्नो अग्ने ममोपबोधेनेदुष्टौ जिस्यावतदोऽब्जष्टौ अवचक्ष्मनो वेणुगं सुमजोनयेद स्वाहा त्वमग्नेयासन्यजासन् यदः अयासन् हव्यमोषे ज्ञानो देहवेषग् स्वाहा चित्तं जस्वादित्यश्च स्वाहा आगोदं जस्वागोदिश्च स्वाहा विज्ञानं जस्वा विज्ञानं जस्वाहा मनस्य स्वाहा शुक्रेश्च स्वाहा पूर्णमाद स्वाहा वोम्भू स्वाहा वोम्भुवस्वाहा वंसवस्वाहा वोम्भूर्भुवस्वस्वाहा अतिथेन्वमग्गुस्ताः देवसविदप्रासाभिः प्राणानायं स्वदितो श्रीनिवासस्वामिनः विवाहगोत्सकर्माङ्गम् ओपासनाख्यो लादहोमं करिष्ये अतिथेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसव इमान् लाजानमित्यभिकार्या मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवदनात् तदग्निर्नमन्यता यन्नाद्रवब्रोधेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्ता ज्ञातजो मम स्वाहा मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवदनात् तदग्निर्नमन्यता यन्नाद्रवब्रोधेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्ता ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवदनात् तदग्निरनुमन्यता यन्नाद्रवब्रोधेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्ता ज्ञातजो मम स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्वाहा ओम भूर्भुवस्सुः स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासाभिः प्राणानायं यामस्यां स्वदितो श्री श्रीनिवासस्वामिनः वैवाहगोत्सकर्माङ्गम् उपासनाख्योपरिट्टादन्तो होमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसव यदस्य कर्मणोत्तरेर्जं विद्वान्योर्मिहाकरम् अग्निष्टुटुकुट्विद्वान् सर्वग्गुसुगतं करोतु स्वाहा अग्नये टहृदौदेनां कामानागुं समुद्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमपुष्मै स्वाहा अग्नये टहृदये स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्माभूदग्निस्तत्पुनरागा जातवेदामचरणि स्वाहा पुनरग्निचक्रदान् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मेश्वायुमाञ्चक्रादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषणनिष्टेभ्य स्वाहा बृहस्पत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा हेदो ओष्ये समिते स्वाहा समिते तेजोसे तेजोमयते स्वाहा यमस्य देवमृत्योर्मोपायि स्वाहा सोमस्य देव चित्तं मे पाहि स्वाहा वायोर्देमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते यज्ञे समित सप्तजिह्वा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा आदत्पदात्पादप्तजोनिरार्पणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग्गु स्वाहा वेदिर्भुक्तग्गु स्वाहा द्यौर्भुक्तग्गु स्वाहा अग्निर्झेर्नं वेदिर्झेर्नं द्यौर्झेर्नं पृथिवे जीर्णं वोषरप्सरसेवजेर्नग्गु स्वाहा सुतदान विद्मानट्टु प्रदेन पूर्णबाहुतिन्दुः मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजहोमि स्वाहा अग्निसृप्यदो वेदश्चुप्यदो ज्योतिषुप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माद्या सृप्यन्ता अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासाभिः आवाहिक देवताभ्यो नमः यदा सुमदास्तान् प्रवेशयामि पवित्रमसि पवित्रमेवो स्वाहा
सर्वमसि सर्वमे भूया स्वाहा अक्षतमक्षतेजुहो मे क्षमा मे श्रेष्ठां प्राच्यां दक्षिणाजां मुद्राजां मुदीच्यामुत्वाजां दराजामार्चकिन्तां पश्चितोत्पादिमपनजा सर्वान् प्रसमोह्य कृतिं विसृज्याप्तिः प्रोक्ष्य आप्यायन्तामिति ज्योति आप्यायन्तामापवोषधय मुरुदां रजस्वदतो नो वृट्टिमेन यस्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतजोर्भूतिः आदित्यः सोमो नमः प्रजाजुषं जमदग्ने कश्यपत्यत्रजाजुषं तद्देवानां त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुत्वाजा बलाजा तथाजा तदन्तवच्चसे त्रजाजुषं आभोजिट्टामजोपवस्थानवोर्जेददातन महेरणाजदक्षसे योवस्यवदमोरदस्तस्य बाधयदेनः कुशदेरेव मातरः तस्मारङ्गमामभोजस्तिक्तजा इजन्वदा आपो जनयदातुनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतं मयादेव परिपूर्णस्वतस्तु वै प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यवान् वै तानि शेषानि शेषेण श्रीकृष्ण स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैव बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दस्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः गुलोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि నో హృషికేశ వాసుదేవ నమోస్తుతే అని ఆ యజ్ఞనారాయణుడు మహర్షాదులంతా కూడా యజ్ఞం చేసేటప్పుడే వారికి కలిగిన సందేహాన్ని తీర్చుకోవడానికి భృగు మహర్షిని పంపితే ఆయన తత్వ నిర్ణయం చేశాడు అని వెంకటాచల మహాత్మ్యం మనకు చెప్తోంది కదా. యజ్ఞమే కారణము. అలాంటి ఆ యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని చక్కగా అమూర్త యజనమని చెప్పేటువంటి వైఖానస శాస్త్రాన్ని అనుసరించి ఇక్కడ అగ్నిముఖంగా దేవతలందరికీ కూడా ఆయా ఆహుతులను సమర్పించి ఆనంద నిలయుని దివ్య సాన్నిధ్యంలో ఇప్పుడు మరొక దివ్యమైన సన్నివేశం. అర్చక స్వామి అలాగనే అన్నమయ్య వంశీకులు ఇరువురు కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తరఫున వారణమాయిలం గోదా పిరాటి యొక్క స్వప్న వృత్తాంత విశేషం. కలగన్నది ఆమె, మనం కూడా కలలు కంటాం, అవి కళ్ళలైపోతాయి. కానీ నిరంతరం భగవద్ధ్యాన చింతన స్మరణ విశేషం చేత కలలో కూడా ఆమె కన్నయ్య 1000 ఏనుగులతో వచ్చి తనను వివాహం చేసుకున్నట్లుగా, వారణం అంటే ఏనుగు అని, 1000 ఏనుగులతో ఆయన చక్కని
ఒక దివ్యమైనటువంటి భోగాలని అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా వచ్చినటువంటి ఆ కన్నయ్య యొక్క దివ్య కళ్యాణమూర్తిని కలలో దర్శించినటువంటి మధుర భక్తికి ప్రతీక అయిన గోదా పిరాట్టి యొక్క ఆ అక్షర వేదం, ఆ వారణమాయిరాన్ని మనం విన్నాం. ఇప్పుడు శ్రీ మహిళలతో మము పోషింపవచ్చితో నేలైన ప్రేమమున సజలద శ్యామలతను ధామ వెంకటాచలధామ. వెంకటాచలధామ తారావళిలో కవి చెప్పినట్టుగా ఆ వనమాలి గది శాంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణులు వాసుదేవోభిరక్షతు అని వెంకటాద్రి గదాధరుడు శంఖభృతి నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని సర్వప్రహరణాయుధుడు సర్వేశ్వరుడు. ఆ భక్త హృదయారవిందుడు రెండు చేతులు జోడించి, తండ్రి తరతరాలుగా నీవేనయ్యా నా కులదైవం. కులమంటే వంశం, మా వంశానికి నీవే దిక్కు ఆశ్రయం, మా తర్వాతి తరాలకు కూడా నీ ఆశీస్సులు అనుగ్రహించవయ్యా అని రెండు చేతులు కలిపి భజన చేస్తూ అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరే శుభవేళలో పరమానంద భరితులై ఆ ఆనందంతో గోవిందనామ సంకీర్తనలు చేస్తున్నారు. అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని. పరమాత్మ సన్నిధానంలో రెండు చేతులు జోడించి నమస్కారం చెయ్యారుట, అది అంజలి ముద్ర అని అంటారు. ఇప్పుడు అక్షతారోపణం. వివాహం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఒకరి శిరస్సున మరొకరు ఉంచేటువంటి ఆ తలంబ్రాలు. దాన్ని చూసిన వారి జన్మే ధన్యం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవితా పితామహుడి అందమైన సన్నివేశాన్ని కీర్తిస్తారు. శ్రీవారి కళ్యాణం జగత్ కళ్యాణం, లోకా సమస్త సుఖినో భవంతి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. నారాయణాయ